బులెటిన్ డీటెయిల్స్ చూస్తే తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయానికి సీఎం చంద్రబాబు చేరుకున్నారు. విజయవాడ నుండి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. ఆయనకి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ప్రజా ప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన తిరుపతిలోని స్విమ్స్ శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల హాస్పిటల్లోని క్షతగాత్రులను పరామర్శించేందుకు బయలుదేరి వెళ్లారు. ఈ ఘటన పట్ల అధికారులపై చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. సరైన సమయంలో స్పందించని అధికారులపై ఫైర్ అయ్యారు. ఇక విజయవాడ నుండి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, అలాగే ఆయనకి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ప్రజా ప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన తిరుపతిలోని స్విమ్స్ శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల హాస్పిటల్లోని క్షతగాత్రులను పరామర్శించేందుకు వెళ్లారు. ఈ ఘటన పట్ల అధికారులపై చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. సరైన సమయంలో స్పందించని అధికారులపై ఫైర్ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, తిరుమల శ్రీవారి వెంకట వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చి ఇక్కడ 6 మంది మృతి చెందినటువంటి భక్తులు ఉన్నారు. వాళ్ళ పోస్ట్ మార్టం నిమిత్తం వాళ్ళ జరిగింది. గంట క్రితం తీసుకున్నట్టయితే రేణిగుంట విమానాశ్రయానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకోవడం జరిగింది. అక్కడ నుంచి నేరుగా తిరుపతిలో ఉన్నటువంటి ఏదో నిన్న జరిగినటువంటి ఘటనలో 4 చనిపోయినటువంటి ప్రదేశము బైరాగపట్టణ రామానాయుడు స్కూల్ అక్కడ ఉన్నటువంటి కౌంటర్ వద్ద చనిపోయారు. ఆ ప్రదేశానికి వెళ్లారు. మొదట అక్కడ ఏ విధంగా జరిగింది మొత్తం కూడా పరిశీలించారు. అక్కడ ఎయిర్పోర్ట్లు ఏ విధంగా ఉన్నాయని అధికారులను కూడా అడిగి తెలుసుకున్నారు. అయితే పోలీసు భద్రత కూడా అంతంత మాత్రం ఉందని మండిపాటు పడడం జరిగింది. అలాగే టీటీడీకి సంబంధించినటువంటి ఈఓ పైన మండిపాటు పడడం జరిగింది. మొత్తం కూడా నిర్లక్ష్యం వహించారని కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి అక్కడ నుంచి నేరుగా స్విమ్స్ లో ఉన్న ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి క్షతగాత్రులను పరామర్శించడానికి స్విమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రస్తుతము లోపల ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి ఈ యొక్క స్వల్పగా గాయపడినటువంటి వారు కావచ్చు, అస్వస్థకు గురైనటువంటి కావచ్చు, వీళ్ళంతా కూడా పరామర్శించడానికి లోపలే ఉన్నారు. ప్రస్తుతానికి మరికొద్ది సేపట్లో ఇక్కడ నుంచి టీటీడీ పరిపాలనా భవనానికి చేరుకుని అక్కడ చైర్మన్ బిఆర్ నాయుడు, అలాగే ఈఓ శ్యామలరావు, ఇక ఉన్నతాధికారులంతా కూడా సమీక్ష సమావేశం నిర్వహించున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎన్నడూ లేని విధంగా ఈ రోజు వైకుంఠ ద్వారం దర్శనం కోసం వచ్చినటువంటి భక్తులు 6 మంది మృతి చెందడం పట్ల పూర్తిగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అధికారుల నిర్లక్ష్య ధోరణి వల్ల ఎవరు తప్పు చేసినా కూడా ఉపేక్షించేది లేదంటూ ఖచ్చితమైనటువంటి యాక్షన్ తీసుకుంటామని కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు. అయితే చనిపోయినటువంటి కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఎప్పుడు బాధ్యతగా ఉంటామని, అలాగే మృతి చెందినటువంటి వారికి 25 లక్షలు నగదు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే మంత్రులంతా కూడా అనగానే సత్యప్రసాద్ కావచ్చు, అలాగే ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, ఇక హోంశాఖ మంత్రి అనిత అందరూ కూడా చేరుకుని ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నటువంటి క్షతగాత్రులను పరామర్శించి వాళ్ళ కుటుంబ సభ్యులను ఓదార్చి పంపించడం జరిగింది. ఈ యొక్క చనిపోయినటువంటి వారి మృతదేహాలంతా కూడా ప్రత్యేక వాహనంలో వారి వారి ప్రదేశాలకు ఏదైతే వైజాగ్ సంబంధించినటువంటి 3 మహిళలు, అలాగే నర్సీపట్నం చెందినటువంటి వ్యక్తి, అలాగే ఇంకా కర్ణాటక ఉన్నటువంటి బళ్ళారి, కేరళలో ఉన్నటువంటి మరో మహిళ, మొత్తం 6 మంది వాళ్ళ ప్రదేశాలకి వాహనం పెట్టి పంపించడం జరిగింది. ప్రస్తుతానికి లోపల క్షతగాత్రులను పరామర్శించినటువంటి ముఖ్యమంత్రి మరి కొద్దిసేపట్లో ఏడీ బిల్డింగ్ వద్దకు చేరుకుని అధికారులతో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. అయితే ఇప్పుడు జరగబోయే సమీక్ష సమావేశంలో ఈ ఘటనలో పాలు పంచుకున్న పోలీసు ఉన్నతాధికారులు కూడా పాలు పంచుకునే అవకాశాలు ఉంటాయా? ఖచ్చితంగా దీని మీద ఎవరు డ్యూటీ చేసే విధులు నిర్వహిస్తారో ప్రతి ఒక్కరి అక్కడ నిర్లక్ష్య ధోరణి వహించినటువంటి వారిని ఫుటేజ్ ద్వారా కావచ్చు, అలాగే
పై అధికారులు చెప్పినటువంటి దాని ప్రకారం కావచ్చు, అలాగే మీడియాలో చూస్తున్నటువంటి దృశ్యాలను బట్టి కావచ్చు, ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే బైరాయపేట ఈ యొక్క రామానాయుడు స్కూల్ వద్ద ఏర్పాటు చేసినటువంటి వైకుంఠ ద్వారా కౌంటర్ వద్ద ఒక డిఎస్పీ అక్కడ విధులు నిర్వహిస్తూ గేటు ఓపెన్ చేయడంతోనే ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుందని పంపుతున్నారు. అక్కడ ఉన్నటువంటి భక్తులంతా కూడా పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి దీంతో పాటు ఇక జిల్లా పాలనాధికారి, అలాగే ఇంకా టిటిడి చైర్మన్, ఈఓ, తిరుపతి ఎస్పీ అందరూ కూడా మొన్నటి దినము దీనిపైన సమీక్ష సమావేశం పెట్టి కట్టుదిట్టమైనటువంటి చర్యల నడుమ వస్తున్నటువంటి భక్తులను స్వామివారి దర్శనం కల్పించి, వైకుంఠ ద్వార దర్శనం కల్పించి తిరిగి వాళ్ళు సురక్షితంగా వెళ్లే దిశగా చూడాలనేటువంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ ఇక్కడ పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పుకోవచ్చు. పోలీసుల నిర్లక్ష్యం అయితే వాళ్ళు అంచనా వేసుకున్నప్పటికీ దాదాపు 1,00,000 పైగా వస్తారు. ఎందుకంటే మొత్తం అన్ని కౌంటర్లో కలిపి 1,20,000 టికెట్లు ఇవ్వాలనుకున్నారు 3 రోజుల పాటు. అయితే కేవలం ఒకే రోజులోనే 1,20,000 టికెట్లు ఇచ్చేసారు. ఈ యొక్క రద్దీ ఎక్కువ అవడంతో ప్రస్తుతానికి కౌంటర్లన్నీ కూడా క్లోజ్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇంకా 12వ తేదీ నుంచి 19వ తేదీ వరకు తిరిగి శ్రీనివాసము, అలాగే భూదేవి కాంప్లెక్స్ లో ఈ రోజుకి ఆ రోజు టికెట్లు జారీ చేస్తారంటే భక్తులు మరింత వేచి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి పునరావృతం కాకుండా వద్ద కూడా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ నిన్న జరిగినటువంటి ఘటనలు ఎవరు దీనికి సంబంధించి ఎవరు దీంట్లో నిర్లక్ష్యం వహించారనేటువంటి నేపథ్యంలో ఆరా తీసి వాళ్ళ పైన వేటు వేయడానికి మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం అయితే ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సుధీర్. నేను ట్రై చేసేదా కేటీఆర్ విచారణకు ఏసీపీ అధికారులు